Welcome to Current Affair discussion. Today we are going to discuss January 22nd to 27 part 3 current affairs, and it's the final part for that particular dates. Moving to question number 18th one. Right. Two international organizations. One is UNESCO, one more is WMO. UNESCO headquarters Paris, France, whereas WMO headquarters Geneva, Switzerland. So these two international organizations declared that 2025, it means present year, is going to be celebrated as a International Year of Glaciers Preservation. Okay, so remember this thing, which two international organizations, UNESCO, WMO, declared that 2025 going to be celebrated as a International Year of Glaciers Preservation Year, right? So what is glacier? తెలుగులో చెప్పాలంటే హిమని నదులు అంటాం. లుక్ అట్ దిస్ ఇమేజ్ విల్ గెట్ ఎ క్లారిటీ. కంప్లీట్ సాలిడ్, దట్ ఈస్ ఐస్ ఫామ్లో వాటర్ ఉంటుంది, గ్లేషియర్స్. వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో వీ విల్ డిస్కస్, రైట్? యా, సో లుక్ అట్ దిస్ పాయింట్, దిస్ నోట్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. United Nations weather experts from the WMO, that is World Meteorological Organization, headquartered Geneva, Switzerland, confirmed that 2024 was the hottest year on record at 1.55 degrees Celsius above pre-industrial temperatures, right? What actually meaning of pre-industrial temperature? మనం ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాం, 2025 ఇయర్లో ఉన్నాం. ఓకే, రైట్. సింప్లీ 19th సెంచరీ, ఓకే, 19th సెంచరీ, దట్ ఈస్ 1850 నుండి 1900, ఈ పర్టికులర్ టైం డ్యూరేషన్ని ప్రీ ఇండస్ట్రియల్ ఏజ్ అని పిలుస్తారు. బికాస్ 1900 తర్వాతే, ఐ మీన్ దిస్ ఇయర్స్ తర్వాతే, ఆల్మోస్ట్ లైక్ 1850 1900 తర్వాతే ప్రజెంట్ మనం చూస్తున్న ఇండస్ట్రియలైజేషను, లైక్ ఎన్ని మెషినరీ ఎక్విప్మెంటు, వెహికల్స్, ఫ్లైట్స్, ఆల్ దోస్ థింగ్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది 1900 తర్వాతే. అంటే పొల్యూషన్ స్టార్ట్ అయింది కూడా ఫ్రమ్ 20th సెంచరీ స్టార్టింగ్, లేదు 19th సెంచరీ ఎండింగ్. 19th సెంచరీ ఎండింగ్, 20th సెంచరీ బిగినింగ్లోనే పొల్యూషన్ స్టార్ట్ అయ్యాయి. అంటే అంతకు ముందు ఈ ఫాజిల్ ఫ్యూయల్స్, పెట్రోల్, డీజిల్ కానీ, లేకపోతే ఇలాంటి వెహికల్స్ ఏవైనా కార్స్ కానీ, బస్సెస్ కానీ, ఏరోప్లేన్స్ కానీ, ఇలాంటి వెహికల్స్ ఏవి కూడా ఉండేవి కాదు. అవి ఉండేవి కాదు అన్నప్పుడు ఆటోమేటిక్గా దెర్ ఈస్ నో పొల్యూషన్ అండ్ ఎన్విరాన్మెంట్ చాలా న్యాచురల్గా ఉండేది. బట్ ప్రెజెంట్ అయితే వీ నో ద కైండ్ ఆఫ్ పొల్యూషన్ దట్ వీఆర్ జనరేటింగ్. ఎనీవే, ఆ రోజు దట్ ఈస్ 1850 1900 డ్యూరింగ్ దట్ టైం ఆ 50 ఇయర్స్ యొక్క టెంపరేచర్స్ని ఎవ్రీ ఇయర్ రికార్డ్ చేస్తే వరల్డ్ వైడ్ డిఫరెంట్ లొకేషన్స్లో యావరేజ్ టెంపరేచర్ తీస్తే ఎంత ఉందంటే 13.5 డిగ్రీ సెల్సియస్. ఇది ఒక నేషన్ టెంపరేచర్ కాదు, ఎర్త్ యొక్క యావరేజ్ టెంపరేచర్. బికాస్ లైక్ వెన్ ఐ కమ్ అక్రాస్ ఇండియాలో టెంపరేచర్స్ హోల్ ఇయర్, లైక్ డే టైం తీసుకుంటే 30 డిగ్రీ సెల్సియస్, 27 డిగ్రీ సెల్సియస్, లైక్ 40 కూడా రీచ్ అవుతాయి, 45, అలా డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. ద సేమ్ మన రష్యాలో ఒకలా టెంపరేచర్స్ ఉంటాయి, అమెరికాలో ఇంకోలా టెంపరేచర్స్ ఉంటాయి. అలా ఎర్త్ మొత్తం యొక్క టెంపరేచర్ని రికార్డ్ చేసి వాటి యొక్క యావరేజ్ తీస్తే వచ్చినటువంటి టెంపరేచర్ ఆ రోజు 13.5 డిగ్రీ సెల్సియస్. నౌ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. నోట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ WMO ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే 2024 అంటే జస్ట్ కంప్లీట్ అయిన ఇయర్ ఏదైతే ఉందో దట్ ఇయర్ హాటెస్ట్ ఇయర్ అంట సిన్స్ 1900. అంటే ఆల్మోస్ట్ ఒక 150 ఇయర్స్, ఆల్ ఇయర్స్ టెంపరేచర్స్ని చూస్తే 2024 is the hottest year with the 1.5 degree Celsius above pre-industrial temperature. Pre-industrial temperature in the average temperature 13.5 degree Celsius, that is 13.5 degree Celsius plus 1.55 అంటే ఆల్మోస్ట్ 15 degree Celsius. ఇలా టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయితే వచ్చే ప్రాబ్లం ఏంటంటే బికాజ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వేరియేషన్స్ వల్ల ఏదైతే ఇక్కడ ఐస్ రూపంలో ఉన్న గ్లేసియర్స్ ఉన్నాయో ఇవి లిక్విడ్ రూపంలోకి వస్తే ఆటోమేటిక్గా ఓషన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఓషన్ లెవెల్ ఇంక్రీజ్ అయితే న్యాచురల్ కెలామిటీస్ కానీ అండ్ ఫ్రెష్ వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఐ మీన్స్ మొత్తం వెళ్ళి ఓషన్లో కలిస్తే డ్రింకింగ్ కూడా వాటర్ ఉండదు. సో అలా టెంపరేచర్స్ ఇంక్రీజ్ చేయకుండా గ్లేషియర్స్ని ప్రిజర్వేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఫోకస్ ఆన్ రెన్యూబుల్స్ రాదర్ దాన్ నాన్ రెన్యూబుల్స్ అనే మీనింగ్తో, అనే ఆబ్జెక్టివ్తో ఈ ఇయర్ని వరల్డ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్ డే, దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్గా యునెస్కో, WMO సెలబ్రేట్ చేస్తున్నాయి. అండ్ ఇంకా ఫర్దర్గా చూస్తే దిస్ గ్లేషియర్స్ వరల్డ్ మొత్తంలో 2 బిలియన్ పైగా పీపుల్కి ఫ్రెష్ వాటర్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. సో దీని గురించి మాట్లాడాలంటే కొన్ని స్టాటిస్టిక్స్ చూస్తే
వరల్డ్ మొత్తం ఉన్న వాటర్ ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి చదువుకునే ఉన్నాం. మొత్తం ఎర్త్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే దాంట్లో 2 పార్ట్స్ వాటర్ ఉంది, ఓన్లీ 1 పార్ట్ మాత్రమే ల్యాండ్ ఉంది. అంటే 2/3 పార్ట్స్ వాటరే ఉంది ఎర్త్ పైన. బట్ ఆ వాటర్లో కూడా లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గ్లోబల్ ఫ్రెష్ వాటర్ గురించి మాట్లాడితే ఈ 2/3 ఆఫ్ వాటర్ ఉందని మాట్లాడుతున్నాం కదా, దీంట్లో 97.5% ఆఫ్ వాటర్ ఓషన్స్లో, సీస్లో ఉంది. అంటే అది సాల్ట్ వాటర్. ఇట్ మీన్స్ ఇది డ్రింకింగ్ పర్పస్కి కానీ, ఇండస్ట్రియల్ పర్పస్కి కానీ, అగ్రికల్చర్ పర్పస్కి కానీ ఈ వాటర్ ఫుల్ సూటబుల్ కాదు. అంటే ఇంకా డ్రింకింగ్ పర్పస్కి, అగ్రికల్చర్ పర్పస్కి, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి సూటబుల్ ఉన్న వాటర్ 2.5% మాత్రమే. అంటే ఈ వరల్డ్ మొత్తంలో 100 లీటర్స్ వాటర్ ఉంది అనుకుంటే అండర్స్టాండింగ్ పర్పస్ ఓన్లీ 2.5 లీటర్స్ మాత్రమే మన డే టు డే యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయడం కోసం కానీ, డ్రింకింగ్, బాతింగ్, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి మాత్రమే దిస్ జస్ట్ వెరీ మైనర్ పోర్షన్ ఆఫ్ వాటర్ మాత్రమే సూటబుల్గా ఉంది. అందులో కూడా లుక్ అట్ హియర్ 68.7%, ఐ కెన్ టేక్ ఎ రౌండ్ ఫిగర్, 70% ఆఫ్ దిస్ ఫ్రెష్ వాటర్ ఉన్న 2.5లో 70%. ఓకే, ఐఎమ్ నాట్ సెయింగ్ ఎంటైర్ 100లో 70%. దీస్ 2.5లో 70% ఆఫ్ వాటర్ గ్లేసియర్స్ రూపంలో, ఐస్ క్యాప్స్ రూపంలో ఉంది. అండ్ 30.1% ఈజ్ అండర్ గ్రౌండ్లో ఉంది. అండ్ జస్ట్ 1.2% ఆఫ్ వాటర్ రివర్స్, లేక్స్, సాయిల్ మాయిచర్ రూపంలో ఉంది. అంటే వీ కెన్ ఇమాజిన్ ఎంత వెరీ మైనర్ పోర్షన్ ఆఫ్ వాటర్ మాత్రమే డే టు డే యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయడానికి సూటబుల్గా ఉందో. అండ్ ఈ గ్లేసియర్స్ కనుక ఐస్ రూపం నుంచి లిక్విడ్ రూపంలో కన్వర్ట్ అయితే, దెన్ వెళ్ళి ఓషన్స్లో కన్నా సబ్మర్జ్ అయితే, సో ఆటోమేటిక్గా దిస్ ఫ్రెష్ వాటర్ కంటెంట్ ఇంకా తగ్గిపోతుంది. దెన్ దిస్ ఆల్ 3 స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. డ్రింకింగ్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూ, అగ్రికల్చర్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇండస్ట్రియల్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూ స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే సో ఎంటైర్ వరల్డ్ మొత్తానికి గ్లేసియర్స్ ప్రిజర్వేషన్ గురించి అవేర్నెస్ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో WMO as well as UNESCO is going to celebrate 2025 as a ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దిస్ ఇయర్ నుంచి, అంటే ఫస్ట్ టైం ఎవర్ 2025 నుంచి వరల్డ్ గ్లేసియర్ డేని కూడా సెలబ్రేట్ చేయబోతున్నారు ఫ్రమ్ March 21st ఆన్వర్డ్స్. రిమెంబర్ ద డే వెన్ వీ సెలబ్రేట్, ఇంకా సెలబ్రేట్ చేయలేదు. దిస్ ఇయర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సెలబ్రేటెడ్ ఆన్ దిస్ డేట్, March 21st. That day is just before World Water Day. We celebrate World Water Day on March 22nd. Earth Day on April 22nd. Okay, right. Water Day ki Earth Day ki 1 month gap untundi. And this one, Water Day ki 1 day mundu, March 21st na International Day of Glaciers Preservation or World Glacier Day ga kuda celebrate chestunnaru. Idi ఈ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. దట్స్ ఆ 18th క్వశ్చన్. రైట్, ముందు నెక్స్ట్ 19th క్వశ్చన్. 19th క్వశ్చన్ ఏంటంటే, మన క్యాబినెట్ రీసెంట్గా నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి యాక్చువల్గా NHM గురించి ఫస్ట్ మాట్లాడి దెన్ విల్ కమ్ అక్రాస్ వాట్ క్యాబినెట్ డిసైడెడ్. రైట్, NHM. వాట్ ఈస్ NHM? నేషనల్ హెల్త్ మిషన్. దీన్ని FY 22లో లాంచ్ చేశారు ఫర్ ఎ టైం పీరియడ్ ఆఫ్ 3 years. 22, 23, 24 కంప్లీట్ అయింది. సో నౌ క్యాబినెట్ ఏ డిసిషన్ తీసుకుందంటే, నెక్స్ట్ 5 years అంటే FY 25 ప్రజెంట్ రన్ అవుతున్న ఇయర్ నుంచి FY 25, FY 26, FY 27, FY 28, FY 29, ఓకే 2028-29 వరకు NHM మిషన్ని ఎక్స్టెన్షన్ ఇస్తూ డిసిషన్ తీసుకున్నారు. NHM, నేషనల్ హెల్త్ మిషన్. ఈ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా పాస్ట్ 3 yearsలో ఏమైతే అచీవ్మెంట్స్ చేశారో వాటికి అప్రైజల్ ప్రొవైడ్ చేస్తూ దీన్ని ఎక్స్టెన్షన్ 5 years ఇచ్చారు. ఒకసారి అచీవ్మెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లెయిమ్ చేస్తున్న అచీవ్మెంట్స్ ఏంటో చూద్దాం. రైట్, MMR దట్ ఈస్ మెటర్నల్ మోర్టాలిటీ రేటు, నెక్స్ట్ IMR ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, అండర్ 5 మోర్టాలిటీ రేటు, టోటల్ ఫెర్టిలిటీ రేటు. ఈ ఆల్ 4, 1, 2, 3, 4 దిస్ 4కి సంబంధించి నెంబర్స్ పాజిటివ్గా ఉన్నాయి. లాస్ట్ 3 yearsలో దీస్ ఫిగర్స్ ఇంప్రూవ్ అయ్యాయి. ఎలా ఇంప్రూవ్ అయ్యాయో రెస్ట్ ఆఫ్ వరల్డ్తో అండ్ మన కంట్రీ SDG టార్గెట్ దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కడ ఉన్నామో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ MMR గురించి మాట్లాడితే మెటర్నల్ మోర్టాలిటీ రేట్. వాట్ ఈజ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్? ఇక్కడ ఫార్ములా ఇచ్చాను, ఇది జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. ఓకే, రైట్. ఒక ఉమెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం కానీ, బేబీకి బర్త్ ఇచ్చే టైం కానీ, లేదు డెలివరీ అయిన తర్వాత బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత వితిన్ 42 daysలో అంటే 6 weeks లోపు కన్నా చనిపోతే, ఓకే అన్ఫార్చునేట్లీ దట్ ఈవెంట్స్ జరగకూడదు, బట్ టాపిక్ కాబట్టి వీఆర్ డిస్కసింగ్ సింప్లీ
డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ చైల్డ్ బర్త్ ఆర్ ఆఫ్టర్ డెలివరీ, దట్ ఈస్ బర్త్ ఇచ్చిన 42 days లోపు అంటే 6 weeks లోపు కనుక మదర్ చనిపోతే అలాంటి డెత్ ఇన్సిడెంట్స్ ప్రతి 1,00,000 మంది డెలివరీ ఆర్ ఎల్స్ ఉమెన్స్లో ఎన్ని ఇన్సిడెంట్స్ అవుతున్నాయి మెజర్ చేయడాన్ని మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు, ఎంఎంఆర్. లుక్ అట్ హియర్, నెంబర్ ఆఫ్ మెటర్నల్ డెత్స్ న్యూమరేటర్, ఎంతమంది చనిపోతున్నారు, టోటల్ లైవ్ బర్త్స్ 1,00,000 మంది పర్ ల్యాక్. లుక్ అట్ హియర్, పర్ 1,00,000 లైవ్ బర్త్స్కి ఎంతమంది ఉమెన్ చనిపోతున్నారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం కానీ, చైల్డ్ బర్త్ టైంలో కానీ, డెలివరీ ఇచ్చిన 6 weeks లోపే కానీ, అలాంటి థింగ్స్ని ప్రతి 1 lakhలో ఎన్ని జరుగుతున్నాయి యావరేజ్ కానీ చెప్పడాన్ని మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు. ఇది మన ఇండియాలో 2014-16లో 130 ఉంటే ఇప్పటిది 97కి రెడ్యూస్ అయిందంట. ఇట్ ఈస్ సమ్వాట్ బెటర్, బట్ స్టిల్ వీ నీడ్ టు అచీవ్ ఎ లాట్ ఆఫ్ థింగ్, బికాజ్ ఈవెన్ వన్ ఫ్యామిలీలో ఒక మదర్ ఇలా దూరం అయితే దెన్ ఎంటైర్ ఫ్యామిలీ స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సో బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయగలిగితే, న్యూట్రిషనల్ ఫుడ్, ప్రోటీన్ సర్ప్లస్గా ఉండే ఫుడ్ని ప్రొవైడ్ చేయగలిగితే ఇలాంటి వాటిని మనం రెడ్యూస్ చేయొచ్చు. సో సింప్లీ ద నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వాళ్ళు 130 నుంచి 97కి రెడ్యూస్ చేసామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లెయిమ్ చేస్తుంది. ఒకసారి గ్లోబల్ యావరేజ్తో కంపేర్ చేస్తే డెవలప్డ్ కంట్రీస్లో లైక్ అమెరికా, యూఎస్ఏ, జర్మనీలో ఈ ఎంఎంఆర్ రేట్స్ 1,00,000 లైవ్ బర్త్స్కి 20 కన్నా తక్కువ ఉంటాయి. ఇండియా 97 ఉంది ప్రెసెంట్, అంటే ఇంకా మనం చాలా అచీవ్ చేయాల్సి ఉంది. డెవలపింగ్ కంట్రీస్ లైక్ దాంట్లో ఫస్ట్ మన ఇండియా నేచర్ చూడండి, ఇండియా 100+ ఉంది, ఆల్మోస్ట్ మనం 97 దగ్గర ఉన్నాం, రైట్. అదే WHO టార్గెట్, దట్ ఈస్ SDG టార్గెట్ బై 2030 ఏంటంటే ప్రతి 1,00,000కి 70 కన్నా రెడ్యూస్ చేయాలని చెప్పి టార్గెట్. ఇప్పుడు మనం 97 ఉన్నాం, ఇంకా 5 years ఉంది. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే విత్ ఇన్ నెక్స్ట్ 5 yearsలో ఈ టార్గెట్ని కూడా అచీవ్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. దట్స్ వాట్ NHM ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ 5 more years. దిస్ ఈస్ ద కరెంట్ అఫైర్ థింగ్ యూ షుడ్ రిమెంబర్. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, ప్రతి 1,00,000 మందిలో అలాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని జరుగుతున్నాయి చెప్పడాన్ని మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు. అండ్ మన ఇండియాలో ప్రజెంట్ 97 ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ అండర్ 5 మోర్టాలిటీ రేట్. అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటే ఇంతకుముందు ఏం చెప్పాం, మదర్ డెత్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు బేబీ పుట్టిన తర్వాత ఎద్దరు బేబీ గర్ల్ కానీ బేబీ బాయ్ కానీ విత్ ఇన్ 5 years లోపే చనిపోతే మెనీ రీజన్స్ ఉండొచ్చు. అలాంటి ప్రతి 1000 లైవ్ బర్త్స్లో లుక్ అట్ హియర్ దిస్ వన్, టోటల్ లైవ్ బర్త్స్ ఇక్కడ 1000 రెఫరెన్స్గా తీసుకుంటే ప్రతి 1000 లైవ్ బర్త్స్లో నెంబర్ ఆఫ్ డెత్స్ ఆఫ్ చిల్డ్రన్ అండర్ 5 years ఏజ్లో ఉన్న చిల్డ్రన్స్ టోటల్ ఇప్పుడు అండర్స్టాండింగ్ పర్పస్ 1000 లైవ్ బర్త్స్ అనుకుంటే 1000 చిల్డ్రన్స్ పుట్టారనుకుంటే వాళ్ళలో 10 members చనిపోతే అన్ఫార్చునేట్లీ ఇండియా వైడ్ మాట్లాడుతున్నా. ఓకే, రైట్. సో ఇన్ దిస్ కేసులో అండర్ 5 మోర్టాలిటీ రేట్ని ఏమంటామంటే సింప్లీ 10 అని మాట్లాడతాం, రైట్. దట్స్ వాట్ 2014లో మన ఇండియా యాజ్ డిక్లైన్డ్ ఫ్రమ్ 45 ఉంటే ఇప్పుడు 2020 డేటా ఇది 32కి తగ్గిందని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లెయిమ్ చేస్తుంది. అండ్ వరల్డ్ వైడ్ చూస్తే గ్లోబల్ యావరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్డ్ ఎకానమీస్లో లెస్ దాన్ 10 ఉంటుంది, వెరాజ్ ఇండియాలో అయితే ఇక్కడ నెంబర్ 32 ఉంది. ఓకే, రైట్. అండ్ WHO SDG టార్గెట్ ఏంటంటే 25 కన్నా బిలో తగ్గించాలని చెప్పి టార్గెట్. అలా అండర్ 5 మోర్టాలిటీ రేటు. నెక్స్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే 1 year లోపు. ఓకే, నెంబర్ ఆఫ్ ఇన్ఫాంట్ డెత్స్ అండర్ 1 year, టోటల్ ఎంతమంది పుడుతున్నారు అండ్ 1 year లోపు వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు, ప్రతి 1000 మెంబర్స్కి అలా ఎంతమంది చనిపోతున్నారో చెప్పడాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు. అది 2014లో 39 ఉంటే ఇప్పుడు 28కి రెడ్యూస్ అని చెప్పి, దిస్ ఆల్ బికాస్ ఆఫ్ NHM అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లెయిమ్ చేస్తుంది. ఓకే, నేషనల్ హెల్త్ మిషన్. సో అనదర్ థింగ్ ఈస్ TFR, టోటల్ ఫెర్టిలిటీ రేటు. టోటల్ ఫెర్టిలిటీ రేట్ వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్, ఒక ఉమెన్ తన లైఫ్ టైంలో ఎంతమంది చిల్డ్రన్స్కి యావరేజ్గా బర్త్ ఇస్తుంది అని మెజర్ చేయడాన్ని ఒక కంట్రీలో ఉన్న ఉమెన్స్ అందరినీ కన్సిడర్ చేసి అండ్ ఆ ఉమెన్లో యావరేజ్గా ఒక్కొక్క ఉమెన్ తన లైఫ్ టైంలో ఎంతమంది చిల్డ్రన్స్కి బర్త్ని ఇవ్వగలిగే కెపాసిటీ ఉంది అని చెప్పడాన్ని టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటారు. ఓకే, ఇది నార్మల్గా ఏ కంట్రీలో అయినా ఐడియల్గా TFR ఎంత ఉండాలంటే, అంటే TFR కనుక దట్ ఈస్ వాట్ ఈస్ TFR, టోటల్ ఫెర్టిలిటీ రేట్ కనుక 2.1 ఉంటే, అంటే యావరేజ్గా ప్రతి ఉమెన్ కూడా 2.1 అన్నప్పుడు 100 ఉమెన్స్ 21, 100 into 2.1 210, రైట్. యా,
సో 100 ఉమెన్ 210 చిల్డ్రన్స్కి బర్త్ ఇచ్చేలా ఉంటే ఆ నేషన్లో ఓవర్ పాపులేషన్ కానీ అండర్ పాపులేషన్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ లేకుండా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఓకే, సో ఐడియల్ టీఎఫ్ఆర్ ఎంత అంటే 2.1. మన ఇండియాలో టీఎఫ్ఆర్ 2015లో 2.3 ఉంటే, అంటే ఐడియల్ కన్నా ఎక్కువ ఉంటే, టుడే 2.0 ఐడియల్ కన్నా కొంచెం తగ్గింది. ఓకే, ఆల్మోస్ట్ ఐడియల్ 2.0. సో నార్మల్లీ టీఎఫ్ఆర్ 2.1 ఉండాలి. ఓకే, దిస్ ఆర్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ మిషన్ కాల్డ్ NHM, నేషనల్ హెల్త్ మిషన్. అండ్ ఈ పాజిటివ్ థింగ్స్ అన్ని చూసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NHM మిషన్ని అనదర్ 5 years వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చింది. దట్స్ ఆ 19th క్వశ్చన్. నెక్స్ట్ 20th క్వశ్చన్. జస్ట్ రీడ్ ద ఇన్ఫర్మేషన్. సో అకార్డింగ్ టు ద 19th గ్లోబల్ 500, ఓకే, గ్లోబల్లో ఉన్న టాప్ 500 కంపెనీస్ సంబంధించిన డేటా ఇది. అండ్ దిస్ ఈజ్ పబ్లిష్డ్ బై బ్రాండ్ ఫైనాన్స్. సో వాట్ ఈస్ దిస్ రిపోర్ట్ అంటే, వరల్డ్లో ఉన్న మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్, లైక్ ఒక బ్రాండ్ నేమ్ చెప్తే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆ బ్రాండ్ ఎస్ ఐ నో అని రికగ్నైజ్ చేయగలిగేలా మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్, మోస్ట్ స్ట్రాంగెస్ట్ బ్రాండ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యుబుల్ బ్రాండ్కి ఎవరు రిలీజ్ చేశారు రిపోర్ట్? ఇది బ్రాండ్ ఫైనాన్స్. వాల్యుబుల్ బ్రాండ్కి స్ట్రాంగెస్ట్ బ్రాండ్కి డిఫరెన్స్ ఏంటో చూస్తే, లుక్ అట్ హియర్, మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్, మోస్ట్ స్ట్రాంగెస్ట్ బ్రాండ్. వాల్యుబుల్ గురించి మాట్లాడితే ఒక కంపెనీ జనరేట్ చేస్తున్న రెవెన్యూ, వస్తున్న ప్రాఫిట్స్, కంపెనీ యొక్క అసెట్స్, వీటిని బేస్ చేసుకొని ఫినాన్షియల్ వర్త్ని బేస్ చేసుకొని, కంపెనీ యొక్క ఫినాన్షియల్ వర్త్ని బేస్ చేసుకొని మాట్లాడితే మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ అంటారు. అదే ఒక కంపెనీ కస్టమర్స్ దగ్గర నుంచి ఎంత ట్రస్ట్ ఉంది, కస్టమర్స్కి ఎంత లోయల్గా ఉంది, అండ్ ఆ కంపెనీ గురించి కస్టమర్స్కి ఎంత అవేర్నెస్ ఉంది, సొసైటీకి ఎంత అవేర్నెస్ ఉంది, అంటే స్ట్రాంగెస్ట్ బ్రాండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది రాదర్ దాన్ ఫినాన్షియల్ వర్త్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాల్యుబుల్ బ్రాండ్ అండ్ స్ట్రాంగెస్ట్ బ్రాండ్. Now this particular report is 19th Global 500 most valuable brands రిలీజ్ చేసింది బ్రాండ్ ఫైనాన్స్. నా ఈ పర్టికులర్ లిస్ట్లో వరల్డ్లోనే మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ అంటే ఫినాన్షియల్ పారామీటర్స్ని కన్సిడర్ చేసి మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ ఏది అంటే యాపిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో మైక్రోసాఫ్ట్, థర్డ్ ప్లేస్లో గూగుల్ ఉంది. అండ్ టాప్ 5 కూడా ఇఫ్ యూ వాంట్ టు సీ, యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, వాల్మార్ట్, ఆల్ 5 కంపెనీస్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్లో ఆల్ 5 కంపెనీస్ ఫ్రమ్ అమెరికానే. ఇవి దేర్ రెస్పెక్టివ్ వాల్యుయేషన్. ఓకే, అదే ఇండియన్ కంపెనీస్ చూస్తే టాప్ 5 ఇండియన్ కంపెనీస్ టాటా గ్రూపు, ఇన్ఫోసిస్, HDFC గ్రూపు, LIC, రిలయన్స్ గ్రూప్. ఇవి టాప్ 5 ఇండియన్ బ్రాండ్స్. ఇవి దేర్ వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్ నో నీడ్ టు బోదర్. బట్ టాప్ 5 ఇండియన్ కంపెనీస్ అయితే సింప్లీ టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, HDFC, LIC, రిలయన్స్ గ్రూప్. ఓకే, అండ్ స్ట్రాంగెస్ట్ బ్రాండ్స్ గురించి మాట్లాడితే దీస్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ బ్రాండ్స్. WeChat, చైనీస్ సోషల్ ప్లాట్ఫామ్, నైక్ అమెరికన్స్ది, గూగుల్ అమెరికన్స్ది. సింప్లీ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్లోను మోస్ట్ స్ట్రాంగెస్ట్ బ్రాండ్స్లోను గూగుల్ థర్డ్ ప్లేస్లోనే ఉంది. దట్స్ ద 20th క్వశ్చన్. రైట్, నౌ 21st క్వశ్చన్. జస్ట్ రీడ్ ద ఇన్ఫర్మేషన్, విల్ డిస్కస్. Yeah, what is this 21st question? Simply WMF, ఇది అమెరికా బేస్డ్, న్యూయార్క్లో ఉంటుంది. వరల్డ్ మోనమెంట్స్ ఫండ్. సో వీళ్ళు 1996 నుంచి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వరల్డ్ మోనమెంట్ వాచ్ లిస్ట్ గురించి మాట్లాడదాం. లుక్ అట్ దిస్ వన్. అబౌట్ వరల్డ్ మోనమెంట్స్ వాచ్ లిస్ట్ will be published by World Monument Fund once in every 2 years, biennial in nature, since 1996. 1996 నుంచి 1996 నుంచి వన్స్ ఇన్ ఎవ్రీ 2 years WMF ఏం చేస్తుందంటే వరల్డ్ మోనమెంట్స్ వాచ్ లిస్ట్ని పబ్లిష్ చేస్తుంది. వాట్ ఈస్ దిస్ వాచ్ లిస్ట్ అంటే, ఈ వాచ్ లిస్ట్లో ఏం ఇంక్లూడ్ అవుతాయంటే, లుక్ అట్ హియర్, ఇట్ ఇంక్లూడ్స్ సైట్స్ విచ్ ఫేస్ థ్రెట్స్ ఫ్రమ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి లొకేషన్స్, క్లైమేట్ చేంజ్ వల్ల, కాన్ఫ్లిక్ట్ వార్స్ వల్ల, న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల కానీ, ఇలా సమ్ పారామీటర్స్ వల్ల కానీ
డేంజర్ జోన్లో ఉంటే, ఎండాంజర్ సిచ్యువేషన్లో ఉంటే, అంతరించిపోవడానికి, ఎక్స్టెన్షన్ అవడానికి కన్నా దగ్గరలో ఉంటే అలాంటి సైట్స్ని ఇది రికగ్నైజ్ చేసి వాటి ప్రిజర్వేషన్ కోసము లోకల్ గవర్నమెంట్స్కి ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ని ప్రొవైడ్ చేయడం కోసము వరల్డ్ మోనమెంట్ వాచ్ లిస్ట్ని 1996 నుంచి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి వరల్డ్ మోనమెంట్ ఫండ్ అమెరికన్ బేస్డ్, న్యూయార్క్ బేస్డ్ ఫండ్ పబ్లిష్ చేస్తూ ఉంటుంది. దిస్ ఇయర్, దట్ ఈస్ 2025 ఇయర్కి దిస్ వరల్డ్ మోనమెంట్ వాచ్ లిస్ట్లో 25 ఎండాంజర్డ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ని ఇంక్లూడ్ చేశారు ఫ్రమ్ దిస్ మెనీ కంట్రీస్, 29 కంట్రీస్ అండ్ 5 కంటినెంట్స్ నుంచి. ద థింగ్ ఈస్, మన ఇండియా నుంచి కూడా ఈ లిస్ట్లో దిస్ టైమ్ 2 ఇండియన్ సైట్స్ యాడ్ అయ్యాయి. ఆ సైట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, రైట్. వాట్ ఆర్ ద 2 సైట్స్ అంటే, ఒకటి భుజ్ హిస్టారిక్ వాటర్ సిస్టమ్స్ ఇన్ గుజరాత్. వాటర్ కన్జర్వేషన్ కోసము మన యాన్సిస్టర్స్ కన్స్ట్రక్ట్ చేసిన ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో భుజ్ హిస్టారిక్ వాటర్ సిస్టమ్స్లో అది ఎండాంజర్ స్టేజ్లో ఉందంట. సో దట్స్ వై దాన్ని కూడా లిస్ట్లో యాడ్ చేశారు. అనదర్ థింగ్ ఈస్ మూసీ రివర్ హిస్టారిక్ బిల్డింగ్స్. మూసీ రివర్ చుట్టూ ఆనుకొని ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ తెలంగాణ హైకోర్టు, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దట్. ఓకే, దట్ రివర్ చుట్టూ ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా ఎండాంజర్డ్ సిచ్యువేషన్లో ఉన్నాయని చెప్పి మన ఇండియా నుంచి వరల్డ్ మోనమెంట్ వాచ్ లిస్ట్లో దిస్ ఇయర్ యాడ్ అయిన 2 లొకేషన్స్. ఒకటి భుజ్ హిస్టారిక్ వాటర్ సిస్టమ్స్ ఇన్ గుజరాత్ అండ్ మూసీ రివర్ హిస్టారిక్ బిల్డింగ్స్ ఇన్ తెలంగాణ. ఓకే, రైట్. వరల్డ్ వైడ్ 25 sites from 29 countries. Okay, and this was published by World Monuments Fund, that is called World Monuments Watch List. And for the first time ఈ లిస్ట్లోకి ఎర్త్ పైన ఉన్న కల్చరల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి లొకేషన్సే కాకుండా ఫస్ట్ టైం మూన్ని కూడా యాడ్ చేశారు. రీజన్ బిహైండ్ దట్, రీసెంట్ టైమ్స్లో మనం చేస్తున్నటువంటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ వల్ల మూన్ పైన ఉన్న కొన్ని 90 సైట్స్ వరకు, 90 ఇంపార్టెంట్ సైట్స్ వరకు డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ ఉందని చెప్పి దిస్ పర్టికులర్ రిపోర్ట్ కన్వే చేస్తుంది. అండ్ అపోలో 11, దట్ ఈస్ జూలై 20, 1969 అమెరికన్స్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, చిన్నప్పటి నుంచి మనం చదువుకొని ఉంటాం, చంద్రుడి పైన, మూన్ పైన ఫస్ట్ లెగ్ పెట్టినటువంటి పర్సనాలిటీ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని. ఆ లొకేషన్ని ట్రాంక్విలిటీ బేస్ అంటారు. అది కూడా లుక్ అట్ హియర్, ద రిపోర్ట్ హైలైటెడ్ దట్ ట్రాంక్విలిటీ బేస్, ద ల్యాండింగ్ సైట్ ఆఫ్ అపోలో 11 వేర్ ఆస్ట్రోనాట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ స్టెప్డ్ ఆన్ ద lunar surface could be at the most risk due to rising exploration mission to the moon. Okay, సో మూన్ పైకి మనం చేస్తున్న ఎక్స్ప్లోరేషన్స్ వల్ల, స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ వల్ల ఈవెన్ 90 ఇంపార్టెంట్ సైట్స్లో ఇది ఒకటి, దట్ ఈస్ ట్రాంక్విలిటీ బేస్ కూడా డేంజర్లో ఉందని చెప్పి దిస్ రిపోర్ట్ మాట్లాడుతుంది. దట్స్ ఆర్ 21st క్వశ్చన్. సో సింప్లీ లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ మోర్ టైమ్ ఫర్ 21st క్వశ్చన్. వరల్డ్ మోనమెంట్ ఫండ్, ఇది న్యూయార్క్ బేస్డ్ ఫండ్, వన్స్ ఇన్ ఎవ్రీ 2 ఇయర్స్ వరల్డ్ మోనమెంట్ వాచ్ లిస్ట్ని రిలీజ్ చేస్తుంది. ఏ సైట్స్ అయితే క్లైమేట్ చేంజ్ వల్ల, కాన్ఫ్లిక్ట్స్ వల్ల, న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల, కెలామిటీస్ వల్ల డేంజర్ జోన్లో ఉన్నాయో అలాంటి వాటి యొక్క ఇండికేషనే దిస్ పర్టికులర్ లిస్ట్. మన ఇండియా నుంచి దిస్ ఇయర్ పబ్లిష్ చేసినటువంటి రిపోర్ట్లో 2 సైట్స్ ఉన్నాయి. ఒకటి భుజ్ హిస్టారిక్ వాటర్ సిస్టమ్స్ ఇన్ గుజరాత్ అండ్ మూసీ రివర్ హిస్టారిక్ బిల్డింగ్స్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్. అండ్ మూన్ కూడా ఫస్ట్ టైం ఈ లిస్ట్లోకి యాడ్ అయింది. దట్స్ ఆర్ 21st క్వశ్చన్. నెక్స్ట్ 22nd క్వశ్చన్. రైట్. సో దిగంతర, ఇది బెంగళూరు బేస్డ్ ఏరోస్పేస్ కంపెనీ. వీళ్ళు రీసెంట్గా ఫస్ట్ టైం, వరల్డ్లోనే ఫస్ట్ టైము ఒక కమర్షియల్ శాటిలైట్, వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్, ఆ శాటిలైట్ నేము స్కాట్, SCOT. సో వాట్ ఈస్ స్కాట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫర్ అడ్వాన్స్డ్ స్పేస్ మానిటరింగ్. నార్మల్గా మనం స్పేస్లోకి సెండ్ చేసే శాటిలైట్స్ యొక్క పర్పస్ ఏంటి? టు మానిటర్, టు అబ్జర్వ్ ఎస్పెషల్లీ ఎర్త్ని అబ్జర్వ్ చేసి లైక్ మైనింగ్ యాక్టివిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మినరల్స్ ఏమైనా ఉన్నాయో, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ వెదర్ ఫోర్కాస్టింగ్, ఇలాంటివన్నీ మనం ప్రెడిక్ట్ చేస్తూ ఉంటాం, రైట్? బట్ దిస్ కమర్షియల్ శాటిలైట్ యొక్క పర్పస్ ఏంటంటే, అది కూడా వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్. స్కాట్ ఏం చేస్తుందంటే స్పేస్ని మానిటర్ చేస్తుంది. స్పేస్ని మానిటర్ చేయడం అంటే ఏంటి అంటే, సింప్లీ లుక్ అట్ దిస్ ఇమేజ్, యూ విల్ గెట్ ఏ క్లారిటీ. దిస్ ఇమేజ్, ఇది ఎర్త్ అనుకుంటే, ఎర్త్ చుట్టూ దిస్ ఆర్ ద శాటిలైట్స్. ఇప్పుడు ప్రతి కంట్రీ కూడా ఆల్మోస్ట్ స్పేస్లోకి ఎర్త్ని అబ్జర్వ్ చేయడం కోసమే శాటిలైట్స్ని పంపుతున్నాం. లైక్ ఇంటర్నెట్ కావచ్చు, లేదు వెదర్ ఫోర్కాస్టింగ్ కావచ్చు, ఇవన్నీ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఈ శాటిలైట్స్ పంపే డేటా బేస్ చేసుకొని లింకప్ అయి ఉంటాయి. ఇమాజిన్, సపోజ్ ఇదొక శాటిలైట్
ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ లెట్ మీ టేక్ ఎ కలర్స్. రెడ్ కలర్, ఇది శాటిలైట్ నెంబర్ 1, ఈ శాటిలైట్ నెంబర్ 2, ఈ శాటిలైట్ నెంబర్ 3. సో ఈ శాటిలైట్స్ ఒకదానికోటి కన్నా కొలిజన్ జరిగితే, ఏ పర్పస్కి అయితే మనం ఈ శాటిలైట్స్ని స్పేస్లోకి పంపామో, ఈ శాటిలైట్స్ లైఫ్ స్పాన్ కంప్లీట్ అవ్వడానికి ముందే ఒకవేళ స్పేస్లో కొలిజన్స్ జరిగితే, దెన్ స్పేస్ డెబ్రీస్ ఒకదానికొకటి కొలిజన్ జరిగి మొత్తం స్ట్రగుల్ అయ్యే పాసిబిలిటీ ఉంది, సఫర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో ఇలాంటి కొలిజన్స్ని ప్రివెంట్ చేయాలి అంటే వీటిని పర్ఫెక్ట్గా వెరీ హై ప్రెసిషన్తో అక్యురేట్గా మానిటర్ చేస్తూ ఉండాలి. అలా మానిటర్ చేయడం కోసమే దిస్ స్కాట్ శాటిలైట్ని పంపారు, SCOT. ఓకే, వాట్ ఈస్ స్కాట్ అంటే, లుక్ అట్ ద మేజర్ ఆబ్జెక్టివ్ బిహైండ్ దిస్ స్కాట్ శాటిలైట్. స్కాట్ సింప్లీ ఆబ్జెక్టివ్ ట్రాకింగ్, కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్, abbreviation space camera for, abbreviation is important, space camera for objective tracking, space camera for objective tracking. ఈ కెమెరా ద్వారా ఓకే, ఈ శాటిలైట్ ఏదైతే వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ సెండ్ చేశారో ఆ శాటిలైట్కి కెమెరాని ఫిట్ చేశారు. దట్ కెమెరా ఇస్ వెరీ హై డెఫినేషన్తో స్పేస్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని 5 మీటర్స్, ఓకే 5 మీటర్స్ ప్రెసిషన్ వరకు మానిటర్ చేస్తూ ఉంటుంది. సో దట్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ని ప్రొవైడ్ చేస్తూ ఇలాంటి కొలిజన్ జరగకుండా ప్రివెంట్ చేయడం కోసము పాసిబిలిటీ ఉంటుంది. దట్స్ అ మేజర్ ఆబ్జెక్టివ్ బిహైండ్ దిస్ పర్టిక్యులర్ శాటిలైట్, వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్. వాట్ ఈస్ దట్? స్కాట్. ఎందుకోసము? టు మానిటర్ స్పేస్ అండ్ ద కంపెనీ కాల్డ్ దిగంతర్. అండ్ దిస్ కంపెనీ ఈజ్ ద జాయింట్ వెంచర్ బిట్వీన్ ఆదిత్య బిర్లా గ్రూప్ అండ్ సిడ్బీ. ఓకే, స్పేస్ ఎక్స్ రాకెట్ని యూజ్ చేసుకొని లాంచ్ చేశారు. అండ్ అనదర్ థింగ్, ఇదే క్వశ్చన్లో ఇంకొక స్పేస్ కంపెనీ కూడా సెకండ్ కరెంట్ అఫైర్ ఏంటంటే XD లింక్స్ స్పేస్ ల్యాబ్స్. ఇది హైదరాబాద్ బేస్డ్ స్పేస్ కంపెనీ. దే లాంచ్డ్ వన్ శాటిలైట్ కాల్డ్ ఎలివేషన్ 1 శాటిలైట్. రిమెంబర్ ద శాటిలైట్ నేమ్ ఎలివేషన్ 1. ప్రీవియస్లీ శాటిలైట్ నేమ్ స్కాట్. స్కాట్ అంటే స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ బై ద కంపెనీ కాల్డ్ దిగంతరా. ఇట్స్ అ బెంగళూరు బేస్డ్ కంపెనీ. నౌ ద కంపెనీ కాల్డ్ XD లింక్స్ స్పేస్ ల్యాబ్స్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. వీళ్ళు లాంచ్ చేసిన శాటిలైట్ నేమ్ ఎలివేషన్ 1 శాటిలైట్. వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ దిస్ శాటిలైట్? లుక్ అట్ హియర్. ద ఈ బ్యాండ్ సింప్లీ దిస్ వన్ వరల్డ్లోనే ఫస్ట్ టైము ఈ బ్యాండ్ కమ్యూనికేషన్ పేలోడ్తో ఈ శాటిలైట్ని పంపడం జరిగింది. వరల్డ్స్ ఫస్ట్ ఈ బ్యాండ్ కమ్యూనికేషన్స్ పేలోడ్. నో వాట్ ఈజ్ ఈ బ్యాండ్ అంటే ఫ్రీక్వెన్సీ ఇన్ ద రేంజ్ ఆఫ్ 60 GHz టు 90 GHz ఉండేది ఈ బ్యాండ్. అండ్ ఈ బ్యాండ్ ద్వారా ఇంటర్నెట్ స్పీడ్ 10 Gbps వరకు ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, చాలా ఫాస్ట్గా డేటాని ప్రాసెస్ చేయడం కోసము ఈ శాటిలైట్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సింప్లీ వాట్స్ అ కంపెనీ నేమ్? XD లింక్స్ స్పేస్ ల్యాబ్స్ లిమిటెడ్. ఎక్కడుంది? హైదరాబాద్లో. లాంచ్ చేసిన శాటిలైట్ నేమ్ ఎలివేషన్ 1 శాటిలైట్. And this is world's first E-band communications. Okay, and what is E-band? 60 GHz to 90 GHz frequency range లో ఉంటుంది. And with the help of this elevation 1 satellite, that is E-band communication ఉన్న పేలోడ్ని తీసుకెళ్ళింది. ఇది ఇంటర్నెట్ స్పీడ్ని 10 Gbps వరకు ఇంక్రీజ్ చేయొచ్చు. దట్స్ ఆ క్వశ్చన్ నెంబర్ 22nd. Now 23rd question, right? So this is very historic thing with respect to this scheme called SSY, Sukanya Samruddhi Yojana. Sukanya Samruddhi Yojana 10 years కంప్లీట్ చేసుకుంది. ఏ డికేడ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్. అసలు ఈ స్కీమ్ ఏ ఆబ్జెక్టివ్తో లాంచ్ చేశారు, ఎవరు ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ పొందుతారు, ఎంత మినిమం ఇన్వెస్ట్ చేయాలి, మ్యాక్సిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఒక ఫ్యామిలీలో ఎంతమంది డాటర్స్కి ఇది అప్లికబుల్. యాక్చువల్గా ఇది అండర్ బేటీ బచావో బేటీ పడావో. దిస్ వన్ బేటీ బచావో బేటీ పడావో. యూ కెన్ సీ ఎ మదర్ అండ్ అ డాటర్, అ వెరీ హ్యాపీ మదర్ అండ్ డాటర్. సింప్లీ ఆడపిల్ల పుట్టినప్పుడే 1 day ఏజ్ ఉన్నప్పటి నుంచే 10 years ఏజ్ వరకు ఉన్న ఏ గర్ల్ చైల్డ్ అయినా ఓన్లీ ఫర్ గర్ల్ చైల్డ్కి ఈ స్కీమ్ అప్లికబుల్ అవుతుంది, ఎలిజిబిలిటీ ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన. జస్ట్ పుట్టిన బేబీ దగ్గర నుంచి 10 years ఏజ్ ఉన్నటువంటి గర్ల్ చైల్డ్ నేమ్తో ఫాదర్ కానీ మదర్ కానీ గార్డియన్ కానీ నియరెస్ట్ బ్యాంక్ బ్రాంచెస్ని కానీ పోస్ట్ ఆఫీస్ని కానీ విజిట్ చేసి SSY స్కీమ్ ద్వారా సుకన్య సమృద్ధి అకౌంట్ని లాంచ్ చేయొచ్చు. ఓకే, రైట్. వన్స్ ఈ అకౌంట్ ఓపెన్ చేశాక పర్ ఇయర్కి మినిమం 250 రూపీస్ని ఇన్వెస్ట్ చేయాలి. అది ఒకప్పుడు 1000 ఉండేది, తర్వాత 500 తగ్గించారు, ఇప్పుడు 250 రూపీస్ చేశారు. ఓకే, మినిమం 250 రూపీస్ నుంచి మ్యాక్సిమం 1.5 lakh వరకు, ఇది పర్ ఇయర్. ఓకే, 1 yearకి ఈ అమౌంట్.
ఇన్వెస్ట్ చేస్తూ మ్యాక్సిమం 15 ఇయర్స్ కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. 15 ఇయర్స్ వరకు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరానికి 250 తగ్గకుండా, మ్యాక్సిమం 1.5 lakh ఎక్సీడ్ అవ్వకుండా. ఓకే, రైట్. అండ్ ఇన్ కేస్ గర్ల్ చైల్డ్ కనుక 10th క్లాస్ కంప్లీట్ చేసినా, లేదు తనకి 18 ఇయర్స్ కంప్లీట్ అయినా, ఓకే 10th క్లాస్ అంటే నార్మల్గా 15 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి, 16, 15 ఆ రేంజ్లో ఉంటారు. 10th క్లాస్ కంప్లీట్ అయినా, లేదు తనకి 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినా, ఓకే అప్పటి వరకు వాళ్ళ పేరెంట్స్ తన ఎస్ఎస్సి అకౌంట్లో ఎంతైతే అమౌంట్ కంట్రిబ్యూట్ చేసి ఉంటారో ఆ అమౌంట్లో 50% ఆఫ్ అమౌంట్ని హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్కి, 10th అయిన తర్వాత ఆబ్వియస్లీ ఇంటర్, డిగ్రీ లైక్ దట్ హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్కి, ఆర్ ఎల్స్ 18 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మ్యారేజ్ పర్పస్కి స్పెండ్ చేసుకోవడం కోసం విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, ఈ అకౌంట్ మ్యాక్సిమం మెచ్యూరిటీ 21 ఇయర్స్ ఆర్ అంటిల్ మ్యారేజ్ డేట్ ఫర్ దట్ పర్టికులర్ గర్ల్ చైల్డ్. ఓకే, మ్యారేజ్ ఏ రోజైతే జరుగుతుందో ఆ రోజు వరకు ఈ అకౌంట్ ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. బట్ కండిషన్ గర్ల్ ఏజ్ 18 దాటాలి, తర్వాత మ్యారేజ్ చేస్తేనే అది లీగల్ అఫిషియల్. ఓకే, రైట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ అకౌంట్ని ఎప్పుడు క్లోజ్ చేస్తారంటే, ఇన్ కేస్ గర్ల్ చైల్డ్ డిమైజ్ అయినప్పుడు, చనిపోయినప్పుడు, లేదు గార్డియన్ చనిపోయినప్పుడు అకౌంట్ని క్లోజ్ చేయొచ్చు. ఓకే, రైట్. అండ్ ఇది ఈ స్కీమ్ గురించి. అండ్ వన్ మోర్ థింగ్, ఒక ఫ్యామిలీలో ఒక్కొక్క గర్ల్ చైల్డ్కి ఒక అకౌంట్. ఓకే, 1 గర్ల్ 1 అకౌంట్, అప్ టు 2 గర్ల్ చైల్డ్స్ వరకు ఒక్కొక్క ఫ్యామిలీకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ మదర్ కనుక సెకండ్ డెలివరీలో ట్విన్స్కి ఫస్ట్ డెలివరీలో ఒక గర్ల్, సెకండ్ డెలివరీలో గర్ల్ 1 అనుకుంటే ఇక్కడ, అండ్ గర్ల్ 2, గర్ల్ 3 ట్విన్స్ పుట్టారు. అండ్ ట్విన్స్ బోత్ గర్ల్సే అనుకున్నా, ఇప్పుడు ఆల్రెడీ ఒక గర్ల్ నేమ్తో ఎస్ఎస్ అకౌంట్ ఓపెన్ చేశారనుకుంటే వీళ్ళిద్దరికీ కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ట్విన్స్ అయినా, ట్రిప్లెట్స్ అయినా, ఈవెన్ G4 లైక్ దట్. అదే ఫస్ట్ డెలివరీలో G1, G2 పుట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ గర్ల్ పుట్టిన అప్లికబుల్ అవ్వదు. బికాస్ G1, G2కి ఆల్రెడీ 2 గర్ల్స్ అనే క్లారిటీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ ఎస్ఎస్సి అకౌంట్ వీళ్ళిద్దరికి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఓకే, సుకన్య సమృద్ధి యోజన కింద సుకన్య సమృద్ధి అకౌంట్. సో ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ స్కీమ్ గురించి. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్, మినిమం 250 రూపీస్, మ్యాక్సిమం 1.5 lakh. అమౌంట్ ఎన్ని ఇయర్స్ వరకు కంట్రిబ్యూట్ చేయాలంటే 15 ఇయర్స్ వరకు. అకౌంట్ ఎప్పుడు మెచ్యూర్ అవుతుందంటే అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి. ఓకే, అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి. అమ్మాయికి 21 ఇయర్స్ వచ్చిందని చెప్పట్లేదు, అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి 21 ఇయర్స్. అంటే లెట్ us assume 2 గర్ల్స్ తీసుకుందాం, A అండ్ B. గర్ల్ ఏ ఏజ్ 1 day అనుకుందాం, గర్ల్ B ఏజ్ 10 years అనుకుందాం. ఆల్రెడీ 2025లో ఉన్నాం మనం, రైట్. మ్యాక్సిమం మెచ్యూరిటీ అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి 21 years అని చెప్పాయి కదా. సో ఇక్కడ 21 యాడ్ చేస్తే 2046 వరకు గర్ల్ ఏ నేమ్తో అకౌంట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక్కడ 2046 తీసుకున్నా, ఇక్కడ గర్ల్కి 21 years వచ్చి ఉంటాయి, బికాజ్ 1 day అప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి. వెరాజ్ గర్ల్ బీకి అప్పటికి 31 years వచ్చి ఉంటాయి. మీన్ వైల్ లెట్ us assume గర్ల్ బీకి అట్ ద ఏజ్ ఆఫ్ 25 yearsలో మ్యారేజ్ అయిపోయింది అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. 25 years అంటే ఇప్పుడు లైక్ ఇంకొక 15 years, నెక్స్ట్ 15 yearsలోనే మ్యారేజ్ అయిపోతే దట్ ఈస్ 2040కి ఆటోమేటిక్గా ఇక్కడ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. లేదు మ్యాక్సిమం 2046 వరకు ఉంటుంది. దట్స్ వాట్ ద మీనింగ్ ఆఫ్ మ్యాక్సిమం మెచ్యూరిటీ, రైట్. అండ్ కరెంట్ అఫైర్ థింక్ వస్తే ఈ స్కీమ్ గురించి మాట్లాడి, స్కీమ్ లాంచ్ చేసి 10 years కంప్లీట్ అయిందని చెప్పాం కదా. ఈ 10 yearsలో 4.1 crore అకౌంట్స్ ఓపెన్ చేశారు, ఎస్ఎస్సి అకౌంట్స్. దాంట్లో టాప్ 3 states ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బీహార్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ద్వారా అండర్ బేటీ బచావో బేటీ పడావో లాస్ట్ 10 yearsలో ఓపెన్ చేసిన అకౌంట్స్ 4.1 crore అయితే మోర్ దాన్ 10% ఆఫ్ టోటల్ అకౌంట్స్ 4.1 crore, దాంట్లో 10% 41 lakhs, దట్ ఈస్ మోర్ దాన్ 10%, దట్ ఈస్ ఆల్మోస్ట్ 11% ఆఫ్ అకౌంట్స్ ఏ స్టేట్లో ఓపెన్ చేశారంటే ఉత్తరప్రదేశ్. ఎస్ఎస్సి అకౌంట్లో టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్లో తమిళనాడు, థర్డ్ ప్లేస్లో బీహార్. ఓకే, అండ్ అనదర్ థింగ్, ఈ స్కీమ్ని సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేసే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అండర్ దట్ దెర్ ఇస్ ఎ డిపార్ట్మెంట్ కాల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అబౌట్ 23rd క్వశ్చన్. నెక్స్ట్ 24th క్వశ్చన్. 24th క్వశ్చన్ సింప్లీ, హైదరాబాద్ బేస్డ్ నిఫ్ట్ హైదరాబాద్
దట్ ఈస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ రీసెంట్గా విజన్ నెక్స్ట్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఫ్యాషన్ ఫోర్కాస్టింగ్ని మన ఇండియా కంపెనీసే ఫారెన్ కంపెనీస్ పైన డిపెండ్ అవ్వకుండా ప్రెడిక్ట్ చేసేలా ప్రెజెంట్ ఈ టెక్నాలజీస్ని యూజ్ చేసుకుంది. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ప్రెజెంట్ అయితే లుక్ అట్ హియర్ విజన్ నెక్స్ట్ ఇది లాంచ్ చేసిన ఇనిషియేటివ్ ప్లాట్ఫాము ఎయిమ్స్ టు రెడ్యూస్ ఇండియాస్ డిపెండెన్సీ ఆన్ ఇంటర్నేషనల్ ట్రెండ్ ఫోర్కాస్టింగ్ ఏజెన్సీస్. ప్రజెంట్ అయితే ట్రెండ్స్ని ఫోర్కాస్ట్ చేయడం కోసము మన ఇండియా కంప్లీట్గా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ పైన డిపెండ్ అయి ఉంది. ఆ డిపెండెన్సీని రెడ్యూస్ చేయడం కోసము మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ డెవలప్ చేసినటువంటి లుక్ అట్ హియర్ ద ప్లాట్ఫామ్ డెవలప్డ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఇట్ డిజైన్డ్ టు ఆఫర్ ట్రెండ్ ఇన్సైట్స్ స్పెసిఫికల్లీ ఫర్ ఇండియాస్ ఫ్యాషన్ అండ్ రీటైల్ ఇండస్ట్రీ by using these technologies AI and EI, that is emotional intelligence. This was unveiled in the 40th anniversary Foundation Day celebrations of NIFT Hyderabad. Simply one statement lo cheppalante 40 years Foundation Day బేస్ చేసుకొని హైదరాబాద్ బేస్డ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ రీసెంట్గా విజన్ నెక్స్ట్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. ఈ ప్లాట్ఫామ్ AI EIని బేస్ చేసుకొని ఫ్యాషన్లో వస్తున్న ట్రెండ్స్ని మనమే ఫోర్కాస్ట్ చేసుకునే విధంగా ఫారెన్ ఏజెన్సీస్ పైన డిపెండ్ అవ్వకుండా మనమే ఫోర్కాస్టింగ్ చేసుకునే విధంగా ఈ ప్లాట్ఫామ్ వర్క్ అవుతుంది. ఓకే, ప్లాట్ఫామ్ నేమ్ విజన్ నెక్స్ట్ లాంచ్ చేసింది హైదరాబాద్. పర్పస్ ఫోర్కాస్టింగ్ ట్రెండ్స్ ఇన్ ఫ్యాషన్. రైట్, నెక్స్ట్ 25th క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ దట్స్ ద లాస్ట్ క్వశ్చన్. లుక్ అట్ దిస్ పర్సనాలిటీ. సో షీ క్రియేటెడ్ ఎ రికార్డ్ రీసెంట్లీ. వాట్ రికార్డ్ అంటే 1958లో ఎస్టాబ్లిష్ అయింది నాసా. మన ఇస్రో 1969, మన ఇస్రో కన్నా ఒక 11 years ముందే నాసా ఎస్టాబ్లిష్ అయింది. ఫర్ ద ఫస్ట్ టైం నాసా హిస్టరీలోనే ఫస్ట్ ఉమెన్ అడ్మినిస్ట్రేటర్గా మన ఇండియాలో ఇస్రోకి చైర్మన్ ఎలానో నాసాకి అడ్మినిస్ట్రేటర్ అలా. ఓకే, ఫస్ట్ ఫీమేల్ అడ్మినిస్ట్రేటర్, ఫస్ట్ ఉమెన్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ నాసా. నేము జానెటీ పెట్రో. ఓకే, బై రీప్లేసింగ్ దిస్ గై బిల్ నెల్సన్. ఈయన 14th నాసా అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేశారు, అడ్మినిస్ట్రేటర్గా. అండ్ రీసెంట్గా అపాయింట్ అయినటువంటి డొనాల్డ్ జే ట్రంప్, అమెరికన్ న్యూ ప్రెసిడెంట్, దిస్ పర్సనాలిటీని జానెటీ పెట్రోని ఇంటరమ్ అడ్మినిస్ట్రేటర్గా అపాయింట్ చేశారు. అంటే పర్మనెంట్ పర్సనాలిటీ అపాయింట్ అయ్యేంతవరకు ఈ పర్సనాలిటీ నాసాకి అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేస్తారు. నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా అంటే హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ DC, ఎస్టాబ్లిష్మెంట్ 1958. సో నాసా హిస్టరీలోనే ఫస్ట్ టైము ఒక ఉమెన్ అడ్మినిస్ట్రేటర్, ఆమె పేరు జానెటీ పెట్రో. అండ్ షీ సక్సీడెడ్ బిల్ నెల్సన్ ఈజ్ ద 14th అడ్మినిస్ట్రేటర్. నాసా హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ DC, నాసా అబ్రివేషను నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. దట్స్ January 22nd and 27, part 3, last part for that particular dates, current affairs, and next week we'll discuss remaining dates of January month. Right, thank you.